ఎలా ఉందిరా? సూపర్ ఉంది, పుల్లగా ఉంది. సూపర్ ఉందా పుల్లగా ఉందా? రెండు పుల్లగా సూపర్గా ఉంది. హాయ్ చెప్పు. హాయ్, బాగుందా చైర్? మీ లైక్స్ ఇస్తారు, కొంచెం ఫాలో చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేయండి. అమ్ములు వేర్ ఆర్ యూ? ఇది నెమలి కూతండి. ఎస్ ఐఎమ్ కమింగ్. ఉంటుందా చెప్పండి. చైరేనా? ఇది చైర్. ఓకే, కానీ నాకు అందట్లేదు. ఇది మహారాజా చైర్ అండి. ఎక్కడ నేను ఎక్కి కూర్చుంటుందా? నేను ఎక్కువ కూర్చుంటా. కూర్చో మరి. ఆ చైర్లో కూర్చోవడానికి అయితే అగో ఎంత వ్యాయ ప్రయాసాలు పడుతుందో చూడండి నా కూతురు. ఓకే, రెండు చేతులు. ఇదండి గుట్ట మీద కూడా ఇలాంటి చైరు. అది మన కోసం ఎవరు చేశారు చెప్పండి? ఎవరైనా చేంజ్ పెడతారా? లేదు కదా. కొన్ని అలా ఉంటాయి, మనం ఇలా ఊహించుకొని వాటిని ఎంజాయ్ చేయాలి. ఓకే, హాయ్ చెప్పు. హాయ్, బాగుందా చైర్? ఎన్ని లైక్స్ ఇస్తారు అడుగు ఒకసారి. ఎన్ని లైక్స్ ఇస్తారు, కొంచెం ఫాలో చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇది ఒక లోయలా ఉంటుంది. అలా 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 భలే ఉంటున్నాయండి గుట్టలు. ఈ ఊళ్ళో పుట్టాను, ఈ ఊళ్ళో పెరిగాను. ఎన్నోసార్లు వంటలకని వచ్చాము, తిరిగాము, కానీ ఎప్పుడు ఇలా షూట్ చేయాలి, వీటన్నిటిని చూడాలని మాత్రం అనిపించలేదు. సో నిజమండి, మీకు చూపించాలంటే మ్యాక్సిమం 12 అవుతుంది ఎండ. సరే, ఎండను లెక్క చేయకుండా మీకోసం, నా కోసం మీరు లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. చూస్తున్న మీకు కూడా ఆనందాన్ని, వినోదాన్ని కలిగించాలి కదా. అది నా ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ ఇంత ఎండలో చూడండి సన్లైట్. అదే సో తప్పకుండా మంచి వీడియోలు తీసి మీ అభిమానాన్ని సంపాదించుకుంటాం. సో సపోర్ట్ చేయండి. జంప్. బంధుమిత్రులకు శుభోదయం. మా గ్రామంలో ఉన్నటువంటి పెద్ద చెరువు అండి ఇది. పెద్దది అంటే మా మండలంలో పెద్దదని చెప్పుకోవాలి. సుమారుగా ఈ చెరువు కింద 3000 ఎకరాలకు పైగానే వరి పంటల సాగు అయితే జరుగుతుంది. ఇలా కనిపిస్తుంది అంతా వరి పొలాలండి. ఇక్కడ నుండి మొదలుకుంటే మా పక్కనే ఉన్న గ్రామం అంబాలకు అనుకొని ఒక చిన్న కుంట అయితే ఉంటుంది. అక్కడి వరకు మా చెరువు నుండి నీటి ద్వారా వెళ్తుంది. పంట సాగు అయితే ఈ చెరువు నుండే ఆధారపడి పండిస్తుంటారు. ఇది మా ఊరి గుట్ట ప్రాంతం. ఇదంతా పెద్ద గుట్ట అండి. దీన్ని మేము ఈ గుట్టను చూస్తే వాస్తవానికి నాకు సంఘటన గుర్తుకొస్తుంది. ఈ ఫన్నీ విషయమే. సో కొన్ని జ్ఞాపకాలు అప్పుడప్పుడు ఇలాంటి ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. అదేంటి అంటే, అప్పట్లో దసరా సెలవులు వచ్చాయంటే వ్యవసాయం చేసే ప్రతి రైతు ఇంట్లో 2 ఆవులు, 2 నాగటి నడిచే ఎద్దులు, వ్యవసాయానికి సంబంధించిన కొన్ని మేకలు, గొర్రెలు కంపల్సరీ ఉండేవి. హాలిడేస్ వచ్చింది అని అంటే అప్పటి వరకు పనిచేసి ఉన్న మా పెద్దవాళ్ళు వాటిని మేపుకరావడానికి అయితే మాకు పంపించేవారు. ఈ గుట్టకు తోలుకొచ్చేవాళ్ళము. ఈ గుట్టకు వచ్చిందంటే మాకు పండుగేనండి. గుట్టకొస్తే పండుగ ఏంటి అని అనుకుంటున్నారా? పెద్ద పండుగ అండి. ఏంటంటే ఇక్కడ గుట్టలో చాలా రకాల పండ్లు ఉంటాయి. పరికి పండ్లు, సీతాఫలాలు అయితే దసరా సీజన్ కదండి. అవి వేరండి తినడం. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఆ చెట్లు ఎక్కడో ఒకటి కాన వస్తుంది. ఎక్కడో ఒకటి ఉంటే అవి కాస్త మన వానర సైన్యం కాస్త చిన్న చిన్న స్టేజీలు ఉండగానే తెంపేసి కొరికేసి తింటూ ఉంటాయి. మేమేం చేసేవాళ్ళం అంటే, మా కంటికి నచ్చిన అతిపెద్ద
అతి పెద్దగా ఉన్న కాయ సైజుని తెంపుకొని అదే చెట్టు పొదలో దాచుకునే వాళ్ళం. ఎందుకంటే రోజు వస్తాం కదా, ఇక రోజు పొద్దున్నే ఇంత టిఫిన్ పెట్టుకొని ఒక టిఫిన్ బాక్స్ పట్టుకొని ఆవుల్ని పట్టుకొని ఎడ్లను కొట్టుకొని వచ్చి మేస్తూ ఉంటే అవి గడ్డి మేస్తాయి, మేము సీతాఫలాలు మేస్తామండి. అవి చాలా టేస్ట్గా ఉంటాయి. ఎందుకంటే ఇవాళ కోసామంటే మంచి దాన్ని ఏమంటారు అంటే గుడ్లకాయ కాయ ఇక పండడానికి చివరి స్టేజ్లో ఉన్న కాయని తెంపి మాగబెడతాం కాబట్టి సాయంత్రం కోసామంటే తెల్లారి మార్నింగ్ వరకు అది పండుతుంది. ఇలా ముట్టుకుంటే ఉసిపోతుంది. దాని మీద ఉన్న బొట్టిపళ్ళు పచ్చులు లాంటివి ఇలా తీసేసి పండు అడుగు భాగం ఇలా పట్టుకొని ఒక్కసారి నోట్లో కనుక పెట్టేసి అన్నామంటే దీని తల్లి ఆ మజా వేరండి. ఇప్పుడు లేదండి, ఈ గుట్టంతా తిరిగిన ఒకటి ఈ సైజు కాయ కూడా దొరకడం కష్టం, ఈ సైజు కాయ. సో ట్రై చేద్దాం. ఇలా చూస్తే ఇది కమలాపూర్ అవుతుందండి. ఇలా కనిపిస్తుంది మా గ్రామం కేశవాపూర్ అండి. ఇకపోతే ఇలా కనిపిస్తున్న గుట్టలు ఇవి ఎర్రగట్టు స్వామి దేవస్థానం అండి. ఎర్రగట్టు గుట్ట అంటారు. అసంపర్తి ఆనుకొని ఉంటుంది. ఇలా చూస్తే ఇది అసన్పర్తి అని చెప్పాలి. ఇంకొంచెం లెఫ్ట్కి వస్తే నాగారం అండి. ఇది సరి కనిపించట్లేదు, అటువైపు వెళ్ళి చూసి మీకు చూపిస్తాను. నాగారం అంటారండి విలేజ్, అది రైస్ మిల్లు. ఈ నాగారాన్ని అనుకొని ఒక పెద్ద చెరువు ఉంటుందండి. ఆ చెరువు వరంగల్ మున్సిపాలిటీ ఏరియా నుండి వచ్చే ప్రతి వాటర్ అంతా అక్కడే స్టోర్ అవుతుంది. చాలా పెద్ద చెరువు అని చెప్పాలి. ఇకపోతే ఇలా చూసుకుంటే ఇది అంబాల అండి, అంబాల విలేజ్. ఇది ఒక గుట్ట అని చెప్పాను కదా, ఇక్కడ ఏ పండ్ల చెట్లు ఉంటాయి, మనకి ఈ సీజన్లో ఏ పండ్లు దొరుకుతాయి అనేది ఒకసారి ట్రై చేసి చూద్దాం. కాకపోతే ఇక్కడ ఒక చింత చెట్టు ఉంది, దీనికి కాయలైతే చూద్దాం. ఒక నిమిషం ఫ్రెండ్స్, ఇవి చింతకాయలు, వీటిని ఓనగాయలు అంటారు. చిన్న సైజులో ఉన్నాయి. ఎలా ఉందిరా? పుల్లగా ఉంది. సూపర్ ఉందా పుల్లగా ఉందా? రెండు పుల్లగా సూపర్గా ఉంది. పుల్లగా ఉందా? ఓకే, ఓనగాయ అయితే టేస్ట్ చేసామండి. ఇప్పుడు ఇది సీతాఫలం అండి, సీతాఫలక చెట్టు. చూడండి, ఎక్కడ ఒక కాయ అనేది మాత్రమే లేదు. సరే ఉంది అంటే అలాగ చిన్న చిన్న స్టేజ్లో ఉన్నాయి. బంధుమిత్రులారా చూడండి, ఇది పరికి పండ్ల చెట్టు అంటారండి. ఈ పండ్లు రేగాయ కంటే చిన్న సైజులో ఉంటాయి. అయితే చెట్టు మీద పండితే బాగానే ఉంటుంది. ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్. ఒకవేళ ఇవి పండడానికి కొంచెము దూరంగా ఉంటే మేము ఏం చేస్తామంటే తెంపేసి ఈ రాయి బండ మీద పెట్టేసి మనం దాని మీద చేయి పెట్టేసి ఇలా 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 అని 4 సార్లు రుబ్బేసి ఒక మూతకాకులో డొప్ప గుట్టేసి అది ప్యాక్ చేసి పెట్టుకుంటే ఒక 2 అవర్స్లో ఆటోమేటిక్గా అవి మగ్గుతాయండి, టేస్ట్కి వచ్చేస్తాయి. మనం అలా తింటే ఓవర్గా ఉంటాయి, కానీ వాటిని కొంచెం రాబిట్ చేస్తే దాని టేస్ట్ చేంజ్ అయ్యి. మిత్రులారా, ఈ కలర్లో ఉన్న వాటిని మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు అనుకోండి. ముఖ్యంగా వీటిని ఎక్కడ వాడతారో మీకు ఐడియా ఉందా? లేదంటే చెప్తానండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పాఠశాల. మీకు అందరికీ శుభాకాంక్షలు. నేను గత 15 రోజుల్లో వీడియోలు చేయలేకపోతున్నానండి. దానికి కారణం ఏంటంటే నేను చేసిన ఒక చిన్న పొరపాటు. 2 స్ట్రైక్ అయితే రావడం జరిగింది. దానివల్ల 2 వారాలు 10 రోజులైతే సస్పెండ్ అయ్యి ఏ వీడియో పెట్టలేకపోయాను. దానివల్ల నా వ్యూస్ మొత్తం పడిపోయాయి. లక్షల్లోంచి 100ల్లోకి వచ్చాయండి. సరే, అయినా పర్వాలేదు. అది నా నేను చేసిన తప్పుగానే నేను భావిస్తున్నాను. ఇక మీదట పాఠశాల యూట్యూబ్ ఛానల్లో మనిషి జీవితంలో ఎదుర్కొనే ప్రతి విషయాన్ని
ఒక బాటలో వెళ్తున్నప్పుడు అక్కడ ఏ సన్నివేశం అయితే జరుగుతుందో అదే నా కంటెంట్. యూట్యూబ్ ఛానల్లో ఒక కంటెంట్ వంట, లేదా స్టిచ్చింగ్, లేదా విహారయాత్ర, లేదా స్విమ్మింగ్, లేదా డ్యాన్స్, ఇలా ఒక ప్రోగ్రామ్ చేస్తేనే విన్ అవుతారని అందరూ చెప్తున్నారు. అందుకే ప్రతిదీ అవసరం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కొద్దిసేపు వెయిట్ చేయండి, మీకు కావాల్సిన సబ్జెక్ట్ కూడా తప్పకుండా వస్తుంది. నేను లాభాన్ని ఆశించో దేనికోసం నా కంటెంట్ని అయితే మార్చుకోలేనండి. మనిషి జీవితంలో ఎన్ని ఉంటాయో, మనిషికి నవరసాలు, అన్ని కళలు ఉంటాయి కదా, అలాగే మనిషి జీవితంలో జరిగే ప్రతి దాన్ని చూపించే ప్రయత్నం నేను చేస్తాను. అటు న్యూస్ ఉంటుంది, ఇటు వినోదం ఉంటుంది, అటు ఆహ్లాదం ఉంటుంది, ఇటు రుచి ఉంటుంది, అటు మూవీ అప్డేట్ ఉంటుంది. మనిషికి ఏం కావాలో అన్నీ ఉంటాయండి. కాకపోతే ఎదగడానికి టైం పడుతుంది కావచ్చు, అయినా పర్వాలేదు, మీరు ఉన్నారు కదా, మీరు తలుచుకుంటే నాకు టైం పట్టదని నా విశ్వాసం. సక్సెస్ రూపంలో కానీ మీరు ఎప్పుడైనా సరే, మీరు ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పటి వరకు నేను వీడియోలు తీస్తూనే ఉంటాను, చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ. బంధుమిత్రులందరికీ శుభోదయం. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.